ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో జూలై, ఆగస్టు ఈ 2 నెలలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేస్తానండి. ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఇదే చివరి అవకాశం కాబట్టి ఈ వీడియో ఎక్కడా కూడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. అండ్ టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరక్టాయ్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా జూలై నెలకి సంబంధించిన టికెట్స్. టీటీడీ లోకల్ టెంపుల్స్ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక ఆలయాలలో జూలై నెలకి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి జూన్ 25వ తేదీ అనగా రేపు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. టీటీడీ లోకల్ టెంపుల్స్ అంటే తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం, అప్పలాయిగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, శ్రీ సూర్యనారాయణ స్వామి టెంపుల్ తిరుచానూరు, శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. ఇలా ఈ టీటీడీ లోకల్ టెంపుల్స్ లో ఎవరైతే జూలై నెలకి సంబంధించి ఆర్జిత సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ రేపు ఉదయం 10 గంటల కల్లా ttdevastanams.ap.gov.in అనే ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ, టీటీ దేవస్థానమ్స్ అఫీషియల్ మొబైల్ యాప్ లో కానీ మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మీరు బిగ్గెస్ట్ సేల్ కోసం రెడీగా ఉన్నారా? టాప్ బ్రాండ్లు, బెస్ట్ డిస్కౌంట్లు, ఫ్లాష్ సేల్స్ వచ్చేసాయి. త్వరపడండి, మీకు కావలసినవన్నీ ఇప్పుడు ఒకే చోట. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా అన్నీ ఇక్కడే. భారీ డిస్కౌంట్లు మరియు ఆఫర్లు. ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే షాపింగ్ చేయండి. అందరికీ నమస్కారం. మీరు ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నారా? బెస్ట్ లూట్ ఆఫర్స్ కోసం మా ఛానల్స్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్, వాట్సాప్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మా లింక్స్ ద్వారా కొని సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు. ఇక నెక్స్ట్, అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణశాలలో నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని జూలై నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జూన్ 25వ తేదీ అనగా రేపు ఉదయం 10 గంటలకి టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి కేవలం ఒక్క హోమం టికెట్ ని మాత్రమే బుక్ చేసుకోగలరు. ఒక టికెట్ కాస్ట్ 1600 రూపాయలు ఉంటుంది. ఆ టికెట్ పై 2 పర్సన్స్ ఆ హోమంలో పాల్గొని హోమం అనంతరం తిరుమలకి చేరుకొని 300 రూపీస్ క్యూ లైన్ లో వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అయితే బిలో 12 ఇయర్స్ అనగా 12 సంవత్సరాల లోపు పిల్లలకి ఈ హోమం టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పేరెంట్స్ తో పాటుగా 12 సంవత్సరాల లోపు పిల్లల్ని హోమం కి కావచ్చు, దర్శనంకి కావచ్చు ఫ్రీగా తీసుకొని వెళ్ళవచ్చు. అబౌట్ 12 ఇయర్స్ అనగా 12 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరు, ఇండియన్స్ అయితే ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ ద్వారా, ఎన్ఆర్ఎస్ అయితే పాస్పోర్ట్ ఐడి ప్రూఫ్ ద్వారా ఈ టికెట్స్ అనేవి బుక్ చేసుకోవాలి. మీరు ఏ తేదీనైతే సెలెక్ట్ చేసుకుని ఆ హోమం టికెట్ ని బుక్ చేసుకుంటారో ఆ తేదీ ఉదయం 8 గంటల నుంచి 8:30 లోపు అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణశాలలో రిపోర్ట్ చేయాలి. అలా రిపోర్ట్ చేస్తే ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు అక్కడ హోమం జరుగుతుంది. ఆ హోమంలో మీరు పాల్గొన్నట్టు మీ హోమం టికెట్ పైన అక్కడున్న స్టాంపు వేసి సిగ్నేచర్ చేసి ఇస్తారు. అలా స్టాంపు వేసుకొని సిగ్నేచర్ చేసుకున్న ఆ హోమం టికెట్ ని తీసుకొని అదే రోజు మీరు తిరుమలకి చేరుకొని మధ్యాహ్నం 3 గంటల స్లాట్ టైమ్ లో 300 రూపీస్ క్యూ లైన్ లో వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవాలి. ఈ హోమం టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు ఖచ్చితంగా ఆ హోమంలో పాల్గొని ఆ తరువాత తిరుమలకి వెళ్లి ఆ టికెట్ తో స్వామివారి దర్శనం చేసుకోవాలి. అయితే మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ తో వన్స్ ఒక్కసారి ఈ హోమం టికెట్ ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ హోమం టికెట్ ని బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా ఖచ్చితంగా 1 మంత్ అంటే 30 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఈ 30 రోజుల గ్యాప్ ఆన్లైన్ లో మీరు టికెట్ ని బుక్ చేసుకున్న తేదీ నుంచి కాదండి, తిరుపతికి వచ్చి ఆ హోమంలో ఏ తేదీలో అయితే మీరు పాల్గొంటారో ఆ తేదీ నుంచి 30 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. అయితే ఈ టికెట్స్ ని లిమిటెడ్ సంఖ్యలో అంటే రోజుకి కేవలం 200 టికెట్స్ చొప్పున మాత్రమే రిలీజ్ చేస్తారు. జూలై నెలకి సంబంధించిన శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులకి ఉన్న ఒకే ఒక అవకాశం ఈ హోమం టికెట్స్. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే జూలై నెలకి సంబంధించి ఈ హోమం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులు రేపు టీటీడీ వారు ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 5 నిమిషాల ముందుగానే అంటే రేపు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు కావున ఉదయం 9:55
నిమిషాల కల్లా సిస్టమ్ లో బుక్ చేసుకునేవారు నోట్ ప్యాడ్ లో కానీ క్లిప్ డైరీలో కానీ మీ యొక్క డీటెయిల్స్ అంటే మీ నేమ్, ఏజ్, ఐడి ప్రూఫ్ నెంబర్ అంటే ఆధార్ కార్డ్ నెంబర్, మెయిల్ ఐడి, కంట్రీ, స్టేట్, సిటీ, పిన్ కోడ్ ఇలా ఈ డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకోండి. మొబైల్లో బుక్ చేసుకునే వారు కనైతే మీ మొబైల్లో జీ బోర్డ్ అనే కీబోర్డ్ లో క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ లో ఈ డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకోండి. ఇలా డీటెయిల్స్ అన్ని టైప్ చేసుకున్న తర్వాత ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 2 minutes ముందుగా అంటే రేపు ఉదయం 9:58 కల్లా సిస్టమ్ లో బుక్ చేసుకునే వారు 2 డిఫరెంట్ బ్రౌజర్స్ ని ఓపెన్ చేసుకుని అందులో డిఫరెంట్ మొబైల్ నెంబర్స్ తో లాగిన్ అవ్వండి. ఒకవేళ మొబైల్లో బుక్ చేసుకునే వారు మీ దగ్గర 2 మొబైల్స్ కన్నా ఉంటే అందులో డిఫరెంట్ మొబైల్ నెంబర్స్ తో లాగిన్ అవ్వండి. ఎందుకు ఇలా 2 మల్టిపుల్ బ్రౌజర్స్ లో మల్టిపుల్ మొబైల్ నెంబర్స్ తో లాగిన్ అవ్వమని చెప్తున్నాను అంటే ఎందులో అయితే మీకు తక్కువ వర్చువల్ క్యూ టైం వస్తుందో అందులో మీరు కంటిన్యూ ఫాస్ట్ గా టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఈ హోమం టికెట్స్ ని కూడా చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు. ఈ హోమం టికెట్స్ కి సంబంధించి కొంతమంది భక్తులు అడుగుతున్నది మేము 2 members డీటెయిల్స్ ఎంటర్ చేసి హోమం టికెట్ ని బుక్ చేసుకుంటాం కానీ ఒక పర్సనే వచ్చి ఆ హోమంలో పాల్గొని దర్శనం చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. మీరు 2 పర్సన్ నేమ్స్ తో హోమం టికెట్ ని బుక్ చేసుకున్నప్పటికీ ఏదైనా అనుకోని కారణాల చేత ఒక పర్సన్ ఆగిపోతే మిగిలిన ఒక్క పర్సనే వచ్చి హోమంలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అండి. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక మరికొంతమంది శ్రీవారి భక్తులు అడుగుతున్నది హోమం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు అకామిడేషన్ ని కూడా ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. హోమం టికెట్స్ ని రాబోయే నెలకి ముందు నెలలో రిలీజ్ చేస్తారు కానీ అకామిడేషన్ ని మాత్రం 3 నెలల ముందుగానే ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. ఆల్రెడీ సెప్టెంబర్ నెల వరకు తిరుపతి తిరుమల అకామిడేషన్ రిలీజ్ చేశారు, కంప్లీట్ గా బుక్ అయిపోయింది. కానీ హోమం టికెట్స్ జూలై నెలకి రేపు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి హోమం టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకున్న వారు అకామిడేషన్ ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి లేదండి. మీరు తిరుపతికైనా తిరుమలకైనా డైరెక్ట్ గా చేరుకొని ఆఫ్లైన్ లో మాత్రమే అకామిడేషన్ పొందాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఆగస్టు నెలకి సంబంధించిన టికెట్స్ తిరుపతి తిరుమల జనరల్ శ్రీవారి సేవ, తిరుమల నవనీత సేవ, పరకామణి సేవలను ఆగస్టు నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జూన్ 25వ తేదీ అనగా రేపు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. శ్రీవారి సేవ అంటే స్వామివారి దర్శనార్థం వచ్చిన భక్తుల్ని క్యూ లైన్ లో జరగండి గోవింద అంటూ ముందుకు పంపించడం, క్యూ లైన్ లోని భక్తులకి మంచినీరు, పాలు, అన్నప్రసాదం అందించడం, అన్నప్రసాద భవనంలో అన్న ప్రసాదాల తయారీకి కూరగాయలు కట్ చేయడం, భక్తులకి అన్న ప్రసాదాలు వడ్డించడం, ఇంకా స్వామివారి ప్రసాదాల తయారీకి జీడిపప్పులు వలవడం, పూల మాలలు అల్లే వద్ద మాలలు అల్లడానికి పువ్వులు అందించడం, ఇలా పలు ప్రదేశాలలో చేసే సేవనే శ్రీవారి సేవ అంటారు. ఈ శ్రీవారి సేవకి ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. అండ్ ఒక్కొక్కరు సింగిల్ గా అయినా బుక్ చేసుకోవచ్చు లేదా 10 మంది నుంచి 15 మంది సభ్యులు ఒక గ్రూప్ కి అయినా బుక్ చేసుకోవచ్చు. కానీ ఈ శ్రీవారి సేవకి బుక్ చేసుకోవాలి అంటే మీ వయస్సు 18 సంవత్సరాల పైన 60 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. తిరుమలని సెలెక్ట్ చేసుకొని మీరు శ్రీవారి సేవ బుక్ చేసుకుంటే 7 రోజులు తిరుమలలోనే సేవ చేసి చివరి రోజు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. తిరుపతిని సెలెక్ట్ చేసుకొని శ్రీవారి సేవ బుక్ చేసుకుంటే 3 రోజులు లేదా 4 రోజులు తిరుపతిలో సేవ చేసి మిగిలిన రోజుల్లో తిరుమలలో సేవ చేసి చివరి రోజున స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఇక నవనీత సేవ. నవనీత సేవ అంటే తిరుమల శ్రీవారి గోశాలను శుభ్రం చేయడం, రంగోలి వేయడం, వెన్న తీయడం, పిడకలు చేయడం, ఈ సేవనే నవనీత సేవ అంటారు. ఈ నవనీత సేవకి కేవలం ఆడవారు మాత్రమే ఎలిజిబుల్. అది కూడా 35 సంవత్సరాల పైన 50 సంవత్సరాల లోపు వయసు కలిగిన ఆడవారు మాత్రమే ఎలిజిబుల్. ఈ నవనీత సేవకి కూడా ఒక్కొక్కరు సింగిల్ గా అయినా బుక్ చేసుకోవచ్చు లేదా 10 మంది నుంచి 15 మంది సభ్యులు ఒక గ్రూప్ కైనా బుక్ చేసుకోవచ్చు. ఈ సేవ కూడా 7 రోజుల సేవ ఉంటుంది. 7 రోజులు సేవ చేశాక చివరి రోజున స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఇక పరకామణి సేవ. పరకామణి సేవ అంటే స్వామివారి దర్శనార్థం వచ్చిన భక్తులు హుండీలో సమర్పించిన కానుకలను లెక్కించే సేవనే పరకామణి సేవ అంటారు. ఈ పరకామణి సేవకి కేవలం మగవారు మాత్రమే ఎలిజిబుల్. అది కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్ ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ మాత్రమే ఎలిజిబుల్ అండి. లేదు అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ఈ రాష్ట్రాలకి సంబంధించిన మగవారు 10th క్వాలిఫికేషన్ తో జనరల్ కేటగిరీలో ఈ పరకామణి సేవని బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ పరకామణి సేవ గ్రూప్ గా బుక్ చేసుకోవడానికి లేదండి. ఒక్కొక్కరు సింగిల్ గా మాత్రమే బుక్ చేసుకోవాలి. అండ్ ఈ సేవ 3 రోజులు లేదా 4 రోజులు ఉంటుంది. మీరు ఎన్ని రోజులైతే ఈ సేవని బుక్ చేసుకుంటారో అన్ని రోజులు సేవ చేశాక చివరి రోజున స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అయితే
అయితే తిరుపతి తిరుమల జనరల్ శ్రీవారి సేవని బుక్ చేసుకున్న భక్తులు మీరు ఏ తేదీనైతే సెలెక్ట్ చేసుకుని ఆ సేవని బుక్ చేసుకుంటారో ఆ తేదీ ఉదయమే తిరుపతికి కానీ తిరుమలకి కానీ చేరుకొని మీరు ఆ సేవకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ పరకామణి సేవని బుక్ చేసుకున్న భక్తులు మాత్రం మీరు ఏ తేదీని సెలెక్ట్ చేసుకుని ఆ సేవని బుక్ చేసుకుంటారో ఆ ముందు రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు మీరు తిరుమలకి చేరుకొని సేవా సదన్ 2 లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే శ్రీవారి సేవ భక్తులు సేమ్ డే రిపోర్ట్ చేయాలి, పరకామణి సేవ భక్తులు బిఫోర్ డే ఆఫ్టర్నూన్ తర్వాత సేవకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవల్ని బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులు ఇప్పుడే టీటీడీ వెబ్సైట్ లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి మీ అందరి డీటెయిల్స్ ని కూడా ఎంటర్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసి మాస్టర్ లిస్ట్ లో మీ నేమ్స్ అన్ని కూడా యాడ్ చేసి రెడీగా పెట్టుకోవడానికి ప్రెసెంట్ రిజిస్ట్రేషన్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయండి. సో ఈ వెబ్సైట్ లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఈ సేవా టికెట్స్ ని రిలీజ్ చేసినప్పుడు ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ 2 డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ 2 వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ని కూడా ఒకసారి చూడగలరు. ఓకే అండి, ఆగస్టు నెలకి సంబంధించిన తిరుపతి తిరుమల జనరల్ శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవలను జూన్ 25వ తేదీ అంటే రేపు మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి 2 గంటల 58 నిమిషాల కల్లా వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ లో లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక నెక్స్ట్ తిరుపతి తిరుమల కాకుండా ఇతర ప్రదేశాలలోని టీటీడీ ఆలయాలలో అంటే హైదరాబాద్, భువనేశ్వర్, విశాఖపట్నం, ఉపమాక, బెంగళూరు, ఒంటిమిట్ట ఈ ప్లేసుల్లో ఉన్న టీటీడీ ఆలయాలలో ఆగస్టు నెలకి సంబంధించిన శ్రీవారి సేవని భక్తులు బుక్ చేసుకోవడానికి జూన్ 25వ తేదీ అనగా రేపు సాయంత్రం 4 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇతర ప్రదేశాలలో ఉండే ఈ టీటీడీ ఆలయాలలో శ్రీవారి సేవని కేవలం లోకల్ భక్తులు మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. నాన్ లోకల్ భక్తులు ఈ ఇతర ప్రదేశాలలోని ఆలయాలలో శ్రీవారి సేవని బుక్ చేసుకుంటే వారికి టీటీడీ వారు ట్రాన్స్పోర్ట్ కావచ్చు అండ్ అకామిడేషన్ కావచ్చు ప్రొవైడ్ చేయరు. దీనికి సంబంధించి టీటీడీ వారు కూడా వెబ్సైట్ లో అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఇతర ప్రదేశాలలోని టీటీడీ ఆలయాలలో ఎవరైతే శ్రీవారి సేవని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులు కేవలం లోకల్ భక్తులు మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు జూలై, ఆగస్టు 2 నెలలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.